హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సిఇఓ 35వ భాగాన్ని వినేద్దాం. కాల్ కట్ చేసి ఏమైంది, ఏదో డల్లుగా మాట్లాడుతుంది అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాడు అభయ్. కీర్తి రెడీ అయి అభయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అభయ్ చెప్పినట్లే అరగంటలో కీర్తి ఇంటి ముందు కారులో వచ్చాడు. చెయ్యి బాగాలేదు గనుక డ్రైవర్ని పెట్టుకొని వచ్చాడు. హార్న్ సౌండ్ రావడంతో కీర్తి భాగ్యకి చెప్పి బయటకు వస్తుంది. ఇంట్లోకొచ్చి వెళ్ళండి అల్లుడు గారు అని అడుగుతుంది. పర్వాలేదు అత్తయ్య, మళ్ళీ వస్తాను అంటాడు. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ కీర్తిని పంపుతుంది. చిన్న నవ్వుతో బాయమా అని చెప్పగా కార్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్. అలా ఇద్దరు కారులో బయలుదేరారు. డ్రైవర్కి ఆల్రెడీ ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు అభయ్, కనుక ఆ రూట్లోనే వెళ్తున్నాడు. అభయ్ కీర్తిని చూస్తాడు. ఏదో డల్లుగా, ఎక్కడో చూపులు, ఆలోచనలు ఉన్నాయి. చేయి పట్టుకుంటూ ఏమైంది, ఎందుకు డల్లుగా ఉన్నావు కీర్తి? ఏమీ లేదు సార్, ఏదో ఆలోచనలు. నాకు చెప్పకూడదా? మీకే చెప్పాలి, కానీ ఇది సమయం కాదు, మనమిద్దరమే ఉన్నప్పుడు చెప్తాను. ఓకే మేడం, ఒక అరగంటలో వెళ్ళిపోతాం, ఓకేనా అని ఒక చిన్న నవ్వు నవ్వుతూ చెప్తాడు. అంటూ చిన్నకి దగ్గరగా జరిగి కూర్చుంటూ గట్టిగా చేయి పట్టుకొని భుజం మీద తల పెట్టుకుంటుంది కీర్తి. ఇంత దగ్గరగా వస్తే నా పరిస్థితి ఏంటి మేడం? హార్ట్ రేట్ పెరిగిపోతుంది అంటూ లేస్తూ కోపంగా చూస్తూ, అంటే ఆ మాత్రం కూడా పక్కన ఉండొద్దంటారా అంటూ దూరం జరిగిపోయింది. హే సరదాగా అన్నాండే అంటూ కీర్తి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు. కీర్తి నవ్వుతూ సిగ్గుపడుతూ అభయ్ గుండెల మీద వాలిపోతుంది. అర్ధగంటలో అభయ్ చెప్పిన ప్లేస్లో ఆపుతాడు డ్రైవర్. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తుంటే కీర్తి ఆ గెస్ట్ హౌస్ని చూస్తూ ఆశ్చర్యపోయింది. గెస్ట్ హౌస్ చుట్టూ పూల చెట్లు, ఎంతో అందమైన ఆ పువ్వుల మధ్యలో ఒక ఉయ్యాల. చూస్తూ అక్కడే అడుగులు ఆపేస్తుంది. కీర్తి రావడం లేదని వెనక్కి తిరిగి చూసిన అభయ్ నవ్వుతూ నిలబడ్డాడు. ఏంటి అక్కడే ఆగిపోయావు? అబ్బా, ఇంత అందమైన పూలవనం నేను రియల్గా ఇంతవరకు చూడలేదు సార్, ఎంత బాగుందో అంటూ పూలవనంలోకి అడుగులు వేసింది. అందమంతా ఆ పువ్వుల్లోనే ఉన్నాయి. రకరకాల పువ్వులు రకరకాల రంగులతో ఎంతో అందంగా కనువిందు చూస్తున్నాయి. ఎన్ని రంగులు రోజా పువ్వులు ఉన్నాయి. అన్ని రకాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఎవరు ఇల్లిది అంటూ అభయ్ వైపు చూడగా తననే చూస్తూ చేతులు కట్టుకుని వెనకే నిలబడి ఉన్నారు అభయ్. ఇక్కడే ఉన్నారా? ఎవరిది సార్ ఇది? ఎవరిదో అయితే ఇక్కడికి నిన్నెందుకు తీసుకుని వస్తాను? అంటే ఇది అవును, మనదే గెస్ట్ హౌస్, నా పర్సనల్. ఇక్కడికి ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉండడానికి వస్తుంటాను. ఎప్పుడు ఒకసారి వచ్చేదానికా? నిజంగానా? నమ్మలేకపోతున్నాను సార్. ఇలాగే మన ఇల్లు కూడా రెడీ చేయొచ్చుగా, ప్రతిరోజు వీటి అందాలను చూస్తూ ఉండిపోవచ్చు. అబ్బా, నా మనసు ఎంత ఉప్పొంగిపోతుందో ఇలా చూస్తుంటే వీటిని అంటూ గెడ్డం కింద 2 చెంపలు పెట్టుకుని చూస్తూ ఉంది. అంతగా నచ్చింది అంటే నీ కోరిక ఖచ్చితంగా తీరుస్తాను. నువ్వు ఇంట్లో నాతో అడుగు పెట్టే రోజు మన ఇంట్లో కూడా ఇలా ఒక గార్డెన్ ఉంటుంది, ఓకేనా? కానీ మీకు ఇలా పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడో. నాకు ప్రాణమైన వాళ్ళకి ఇలా ఉండడం అంటే ఇష్టం. వాళ్ళ గుర్తుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అంటూ ఊహల్లో అందమైన చిన్ననాటి అమ్మ జ్ఞాపకాలు వెళ్ళిపోయాడు. కీర్తి అలా చూస్తూ ఉంది. మళ్ళీ ఈ అందమైన కీర్తి గుర్తుకొచ్చి కీర్తి వైపు చూడగా కీర్తి తననే చూస్తుండడం చూసి, సారీ, అది ఏదో గుర్తుకొచ్చిందిరా, లోపలికి వెళ్దాం. తను ఎవరో చెప్పకుండా ఎలా వస్తాను అంటూ కీర్తి నోట మాట రాగానే అభయ్ అడుగులు ఆపేసి కీర్తి వైపు చూస్తాడు. ఎవరు తను? అదే మీ ప్రాణం. అదేం లేదు, రా వెళ్దాం. నో, చెప్తే కానీ నేను రాను. నాకు తెలుసు ఆ ప్రాణం ఎవరో, మీరు చెప్తే బాగుంటుంది. సరే లోపలికి రా, చెప్తాను. నిజంగా? నా మీద నమ్మకం లేదా? అయినా పెళ్లి చేసుకోబోయే అమ్మాయివి, నీకు నచ్చకపోతే ఎలా? మరి ఇంతవరకు చెప్పలేదు? చెప్పాలని అనుకున్నాను కానీ టైం రాలేదు. బహుశా ఇప్పుడు చెప్పాలని, అప్పుడు టైం రాలేదేమో. మాటలు బాగా చెప్తారు. నీకన్నా కాదులే, రా అంటూ భుజం మీద చేయి వేసి లోపలికి ఇద్దరు కలిసి కుడికాలు పెట్టి వెళ్తారు. ఏం తాగుతావు? టీయా, కాఫీయా, లేక ఏదైనా జ్యూసా అని అడిగాడు. ఏమీ వద్దు. అయినా మనతో పాటు ఏమీ తీసుకొని రాలేదుగా. ముందే చెప్పాను కాబట్టి అన్నీ ఉంటాయి. ఓ, ప్రిపేర్. అవును. సరే చెప్పండి మీ ప్రాణం గురించి అంటూ అభయ్ వైపు తిరిగి కూర్చుంది. ఏంటి అంత ఆతృత? ఉండదా మరి? నేను చెప్తాను, కానీ నువ్వు ఎందుకు డల్లుగా ఉన్నావో చెప్పు. అది మళ్ళీ ముందు మీరు చెప్పండి. కీర్తి ప్లీజ్ సార్. ఓకే ఓకే, నా ప్రాణం, నా అమ్ము అఖిలాష అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కీర్తితో పంచుకున్నాడు. అరగంట అయింది. ఇక అమ్ము అమ్ము అంటూ తన గురించే చెప్తున్న అబ్బాయిని చూస్తూ అలా ఉండిపోయింది. అమ్మో చనిపోవడం చెప్తున్నాడు, కానీ అది అబద్ధం కాబట్టి చాలా కష్టంగా చెప్తున్నాడు.
అమ్ము చనిపోలేదు కదా, మరి ఎందుకు చనిపోయిందని నా దగ్గర అబద్ధం చెప్తున్నారు అని అడిగింది కీర్తి. ఆ మాటకి షాక్ అయి కీర్తి వైపు చూస్తాడు అభయ్. ఏమన్నావు ఇప్పుడు? కీర్తి కళ్ళ నిండా నీళ్లతో అభయ్ వైపే చూస్తూ, నీ అమ్ము బ్రతికే ఉంది కదా, కానీ మీరెందుకు అబద్ధం చెప్తున్నారు? అబద్ధం ఏంటి కీర్తి? అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అంటూ కీర్తి మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభయ్. నేను మీరు మాట్లాడిన ప్రతి మాట విన్నాను. కీర్తి మాటకి ఎంతలా షాక్ అయ్యాడో అభయ్కే తెలుసు. ఏ మాటలు అంటూ కంగారుగా అడిగాడు. మీరు మీ కుటుంబంతో నా గురించి చెప్పిన అన్ని మాటలు విన్నాను. కీర్తి, నువ్వేమంటున్నావు నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. ఉదయం నాకు మీరు బాగా గుర్తుకొచ్చారు. ఒకసారి మిమ్మల్ని చూడాలి అనుకున్నాను, కానీ పెళ్లి కాకుండా ఇంట్లోకి రాకూడదని చెప్పడం గుర్తుకొచ్చింది. ఇంట్లోకే కదా రాకూడదు, మీ ఇల్లు బయట ల్యాండ్లో మాట్లాడచ్చుగా అనుకుని మీకు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. అబ్బాయి పూర్తిగా షాక్ అయ్యాడు కీర్తి మాటలకి. అసలు ఊహించని విధంగా కీర్తికి నిజం తెలిసిపోయిందని. నాకు జస్ట్ 2 నిమిషాల ముందు అఖిల్ అన్నయ్య రావడం, ఏమైంది అని అడగడం, అత్తయ్య నాకు ఆ పిల్లతో పెళ్లి చేయడం ఇష్టం లేదనడం విని నా అడుగులు ఆపేశాను. నేను అనుకోలేదు నా జీవితం వెనకాల ఎంత పెద్ద కథ ఉంటుందని. అభయ్ సార్, నేను మా అమ్మ నాన్నలకి పుట్టలేదా? వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కారా? నా అక్క నాకు నిజంగా తోడు పుట్టలేదా? ఒక్క నిమిషం పిచ్చెక్కిపోయింది. అన్నీ అబద్ధాలు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మా నాన్ననే మీకు ఇదంతా చెప్పారో అప్పుడే నాకంతా నిజం అర్థమైపోయింది. అభయ్ సార్, మీకు తెలుసా, మా అమ్మ నాన్న అక్క నన్ను ఏ రోజు పరాయి ఇంటి ఆడపిల్లలా చూడలేదు. వాళ్ళకి నేను దొరికానంటే నేను నిజంగానే నమ్మలేకపోతున్నాను. అవును, ఎందుకు నమ్మగలను? నా మీద అంత ప్రేమ చూపించారు. నేను వాళ్ళకి పుట్టకపోయినా నా మీద అంత ప్రేమ. అక్క కంటే నా మీదనే వాళ్ళ ప్రాణం అంతా. అక్కకి కూడా అంతే, నేనంటే పిచ్చి ప్రేమ. వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ సార్. నాకు వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు, నిజమైన తోడబుట్టు. నాకు ఇంకెవరు అమ్మ నాన్న లేరు. సార్, మీకు తెలుసా, నాకు చిన్న జ్వరం వచ్చినా మా అమ్మ తట్టుకోలేదు. ఆ రోజు అంతా ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ నా పక్కనే కూర్చుని ఏడుస్తూ, నా బిడ్డకి తొందరగా జ్వరం తగ్గేలా చూడు స్వామి అంటూ వేడుకుంటూ ఉంటుంది. మా నాన్న ఈ లోకంలో, మా నాన్నలాగా నా మీద మీరు కూడా అంత ప్రేమ చూపించలేరు కూడా. నేనే తన లోకం. నేనేం అడిగినా కాదనరు. నేను అడగకపోయినా నాకు ఏం కావాలో అది అర్థం చేసుకుని ఇస్తారు. ఇంకా అక్క, అది నాకు అక్క కాదు సార్, మరో అమ్మ అంటూ మోకాల మీద కూర్చొని చేతుల్ని మొహంలోకి దాస్తూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది కీర్తి అంటూ అప్పటికే కీర్తి చెప్తున్న మాటలు తన వాళ్ళ మీద ఉన్న ప్రేమకి ఎమోషనల్ అయి వస్తున్న కన్నీళ్ళని ఆపుతూ కీర్తి దగ్గరకు చేరాడు గట్టిగా హత్తుకుంటూ. లేదు కీర్తి, నువ్వు ప్రసాద్ భాగ్యల కూతురుగానే ఉండు. నీకు ఇవన్నీ తెలియకూడదని అనుకున్నాను, కానీ ఇలా అన్ని నిజాలు తెలిసిపోతాయని అనుకోలేదు. ప్లీజ్ ఏడవకు కీర్తి. నువ్వు అమ్మోగా చనిపోయావు, కీర్తిగా బ్రతికావు. మన జీవితాలతో ఎందుకు ఆ దేవుడు ఇలాంటి ఒక ఆట ఆడుకున్నాడో నాకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరేలా చేశాడంతే. నువ్వంటే నాకు ప్రాణం కీర్తి. ఎంత అని అడిగితే చెప్పలేను, చూపించలేను, కానీ నీకోసం ఏదైనా చేయడానికి, నా ప్రాణాలు ఇవ్వడానికి కానీ నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అది నువ్వు అమ్ము అని తెలిసాక కలగలేదు ఈ ప్రేమ, కీర్తిగానే ఉన్నప్పుడే కలిగింది. ప్లీజ్ డోంట్ క్రై, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అభయ్ గుండెల్లో గువ్వలాగా చేరుకుంటూ, నాకు భయంగా ఉంది అభయ్ సార్. ఎందుకో తెలియడం లేదు, కంగారుగా ఉంది, మనసంతా భారంగా ఉంది. నాకు నిజం తెలిసిందని తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు. అసలు ఎందుకు నాకు నిజం తెలియాలి? చెప్పండి, ఆ దేవుడు ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు? ఒక పక్క నన్ను కన్న తల్లి గుండెల్లో వేదన తెలిసేలా నా కోసమే ఆలోచించి నా మీద ప్రేమతో నేను లేని లోకంలో తాను ఉండలేక చనిపోయిన నా తండ్రి ప్రేమ, తోడబుట్టిన రక్త సంబంధమైన అన్న ఆప్యాయత, అనురాగం. ఇంకో పక్క ఇన్ని సంవత్సరాలు నాకు ఏ రోజు ఎలాంటి అనుమానం కూడా రాలేదు. నేను వేరే తల్లి బిడ్డ అని అంత ప్రేమ పంచిన కుటుంబం, నేనే లోకం అనుకునే పిచ్చితనం, నా మీదనే పంచప్రాణాలు పెట్టుకున్న ప్రాణాలు. ఎవరికి నేను న్యాయం చేయాలి? ఎటు నా అడుగులు వేయాలి? ఎవరి మనసుకి ఊరట కలిగించాలి? ఎవరిని బాధ పెట్టాలి? నాకేమీ అర్థం కావడం లేదు సార్ అంటూ ఏడుస్తున్న కీర్తిని చూస్తున్న అభయ్కి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, కీర్తి అడుగుతున్న ప్రశ్నలకి తనకి కూడా జవాబు తెలియడం లేదని ఎలా చెప్పాలో తెలియక నోటి నుంచి మాట కరువైంది. గుండెల్లో బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంటే నేనేనా ఏడుస్తుంది అంటూ ఒక రకమైన ఆశ్చర్యానికి గురయ్యాడు అభయ్. కీర్తి బాధ ఎలా తీర్చాలి అని ఆలోచనలో. కీర్తి, ఇప్పటికీ నీకు ఈ నిజం తెలిసినట్లు ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిది. ప్లీజ్ నేను చెప్పినట్లు చెయ్యి. ఇంకా 2 రోజులే మన పెళ్లి, ఆ తర్వాత నువ్వు మన ఇంటికి వస్తావు. అప్పుడు కూడా నీకు చెప్పాలని అనిపిస్తే హిమజ అత్తయ్యకి, ఇంట్లో వాళ్ళకి చెప్పు. కానీ ఒక్కటి మాత్రం జరగకూడదు కీర్తి. అబ్బాయి ఏం చెప్తాడని తననే చూస్తోంది కీర్తి.
మీ ఇంట్లో వాళ్ళకి అంటే నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన వాళ్ళకి మాత్రం ఈ విషయం తెలియకూడదు. తెలిసింది అంటే వాళ్ళు నార్మల్గా మాతోనే కాదు నీతో కూడా ఉండలేరు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వాళ్ళు కనలేదు అనే విషయం నీకు తెలిసిందని వాళ్ళకి తెలియకూడదు. నిన్ను ఇంతకాలం పెంచిన వాళ్ళకి తన సొంత బిడ్డకి పెళ్లి చేస్తున్న ఫీలింగ్ ఇవ్వడం మన బాధ్యత. మీ అక్కకి ఎలా పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయిగా. ఆ ఆలోచనలే నీ పెళ్లికి నీ జీవితానికి ఉండాలి. ఆ ఫీలింగ్ వాళ్ళకి చాలా గొప్పది. ఇప్పుడు ఆ అవకాశం వాళ్ళు కోల్పోకూడదు. అరే వాళ్ళ ఇంటికే కీర్తి వెళ్తుందని అనుకోకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు ఎప్పటికైనా నిజం చెప్పాలి అనుకోవడం నీ ఇష్టం. నేను అస్సలు వద్దని చెప్పను, కానీ ఇప్పుడు వద్దు ప్లీజ్. మీరే వాళ్ళ గురించి ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నేనెలా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాను సార్? నా పెళ్లి వరకే కాదు, నేను చచ్చే వరకు. కీర్తి అంటూ కీర్తి నోటి మీద తన చేయి పెట్టి ఆ పాట పూర్తి కానివ్వడు. నిజంగానే సార్, నేను ఉన్నంత వరకు వాళ్ళకి నిజం తెలియకూడదు. నా నుంచే కాదు ఇంకెవరి నుంచి కూడా వాళ్ళకి తెలియకూడదు. అది మీరే చూసుకోవాలి. ఖచ్చితంగా కీర్తి, నా మాట ఇంట్లో ఎవరూ కాదనరు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ సారు గీరు ఎందుకు? చక్కగా నన్ను చిన్నప్పుడు పిలిచేలా పిలవచ్చుగా. చిన్నప్పుడా? ఎలా పిలిచేదాన్ని? అసలు నాకేమైనా గుర్తుంటేనే కదా అంటూ దిగులుగా సోఫాలో కూర్చుంది. కీర్తిని అలా చూసిన అబ్బాయికి బాధగా అనిపించి పక్కనే కూర్చుంటే భుజం చుట్టూ చెయ్యేసి, అయ్యో నా బుజ్జి అమ్ము, నీకు తెలుసా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేదనుకో అలాగే ఉన్నావు ఇప్పుడు కూడా. అందుకే నేను చూసిన వెంటనే మన ఇంట్లో అందరూ ఒకే రోజులో కీర్తి అచ్చు అమ్ములాగే ఉంది కదా అన్నారు. నిజమా అంటూ ఆశ్చర్యంగా చూసింది. అవును, అదే జాడ, అదే కోపం, అదే అలక, అదే మొండితనం. అసలు నేను గాని అలా నిన్ను లాక్ చేసి పెళ్లికి ఒప్పించకపోయి ఉంటే అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదానివా? అస్సలు ఛాన్సే లేదు అంది ఇంకో ఆలోచన కూడా లేకుండా. వాట్? ఎందుకు ఎందుకు చెప్పు? లేదంటే మీరు నన్ను ఎలా అరిచేవాళ్ళో మర్చిపోయారా? ఒక్కసారి గుర్తుకు చేసుకోండి మిస్టర్ బాస్. అప్పుడు నువ్వు అన్నట్లుగా బాస్ కాబట్టి అలా అరిచాను, కానీ ఇప్పుడు ఎందుకు అరుస్తాను? ఇప్పుడు అరుస్తారో లేదో నాకు అప్పుడెలా తెలుస్తుంది? పాయింట్. కానీ నాకు అప్పుడు ఎలా నీకు సేఫ్టీ ఇవ్వాలో తెలియలేదు, అందుకనే. నువ్వు చాలా బాధపడ్డావు కదా. ఐఎమ్ రియల్లీ సారీ కీర్తి. ఇప్పుడు అవన్నీ పాత విషయాలు సార్, కొత్త విషయాలు కూడా వచ్చేసాయి. అవన్నీ మర్చిపోండి. నేను మర్చిపోయాను. మీ ప్రేమ ఏ రోజైతే నాకు స్వచ్ఛమైందని తెలిసిందో అప్పుడే అన్నీ మర్చిపోయాను. నిజంగా అంటూ దగ్గరికి కీర్తి మోహన్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి దగ్గరకు వస్తున్నారు? నాకు చెవులు బాగా వినిపిస్తున్నాయి. మీరు ఇంత దగ్గరగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు కొంచెం కూడా రొమాంటిక్ సెన్సే లేదా అన్నాడు. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు బయటికి తీసుకొని రాకూడదు. ఆహా, ఇంకెప్పుడు తీసుకొని రావాలి? మన పెళ్ళయ్యాకే. ఓహో, అప్పటి వరకు గుర్తుండేలా ఏదో ఒకటి ఇవ్వచ్చుగా అన్నాడు గారాలు పడుతూ అభయ్. ఏమివ్వాలి అంటూ గడ్డం కింద చేపెట్టుకుని ఆలోచిస్తూ గుర్తొచ్చింది అంటూ ఏమి ఇవ్వబోతుందో అని మనసులో అనుకుంటూ ఏం గుర్తుకొచ్చింది అని బయటకు అడిగాడు. ఇది అంటూ గట్టిగా చేతి మీదకిచ్చింది. అబ్బా ఇదేంటి? పెళ్లి వరకు నా జ్ఞాపకం అంటూ నవ్వేసింది కీర్తి. కీర్తి నవ్వడం అలా చూస్తూ ఉండిపోయాడు అభయ్. నవ్వుతూ అభయ్ వైపే చూస్తూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఎప్పుడూ చూడని నీ ఈ అందమైన నవ్వుని. కీర్తి ఆ మాటకి సిగ్గుపడుతూ తల కిందికి దించేసింది. అబ్బో, మేడం గారికి సిగ్గు కూడా వస్తుందా అంటూ ఎగతాళి చేశాడు. అంటే నేను అమ్మాయిని కాదా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవా అంటూ కోప్పడింది కీర్తి. హే, జస్ట్ కిడింగ్, కోప్పడకలే. అబ్బాయి సార్, మన చిన్ననాటి సంగతులు ఏమైనా బాగా గుర్తుండిపోయేవి నాకు చెప్పచ్చుగా? సార్, మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. అవునా, ఏంటి? మనకి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ నుంచి వెళ్ళాక మిమ్మల్ని చూడాలని ఇంటికి వచ్చానుగా. అవును, అప్పుడు మన ఇల్లుని చూసి నాకు ఇక్కడికి ఎప్పుడో వచ్చినట్లుందని అక్కితో చెప్పాను. అవునా? అవును, అప్పుడు అక్కి ఛాన్సే లేదు, నేను మిమ్మల్ని ఎప్పుడూ మా ఇంటికి తీసుకొని రాలేదుగా అన్నాడు. అప్పుడు అక్కికి తెలియదుగా సార్ నేనే అమ్మునని. వాడికి ఈ మధ్యనే తెలిసిందిలే కీర్తి, నువ్వు అమ్ము అనే విషయం. నాకు అఖిల్కి మాత్రమే తెలుసు. ఓ, బట్ అఖిల్ అన్నయ్య నన్ను అన్నయ్య అని పిలవమని ఎంతలా అడిగాడో పాపం. సార్, నేను మీ మాటలో ఇంకో మాట కూడా విన్నాను. ఈ సంతోషంలో అడగడం మర్చిపోయాను. ఏం విన్నావు? కీర్తి కళ్ళ నిండా నీళ్ళతో వంశీ చనిపోయాడా? ఓ గాడ్, ఇది కూడా వినిపించేసిందా అని మనసులో అనుకుంటాడు అభయ్. అది కీర్తి, అవన్నీ నేను చూసుకుంటాను అంటూ ఉండగానే అభయ్, సార్, నా ప్రశ్నకి మీ సమాధానం మ్యాచ్ అవ్వలేదు ప్లీజ్. నాకు అన్ని నిజాలు తెలిసిపోయాక కూడా మీరు నా దగ్గర ఇంకేం దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు? నిజం దాచడానికి కాదు కీర్తి, నీ మనసుకి భారం పెంచకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాను.
మీ గొడవల్లో తెలియకుండా వంశీకైన గాయాన్ని తను భరించలేకపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానో ఒక వారసుడు చనిపోయేసరికి ఆ తండ్రి భరించలేక మోస్ట్లీ నీ కన్న తండ్రిలాగే తను కూడా చనిపోయాడు. ప్రాణంగా చూసుకుంటున్న వాళ్ళిద్దరిని పోగొట్టుకున్న ఐశ్వర్యకి మత్తిపోయి నువ్వే వాళ్ళ చావులకి కారణం అనుకొని నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. నిజమే కదా, అందులో తప్పే ఉంది. నా వల్లనే చనిపోయారు. చూడు కీర్తి, ఇది నీ తప్పు 100% కాదు. ఆ రోజు నీతో వంశీ అలా ప్రవర్తించకపోయి ఉంటే నువ్వు అతనికి హాని చేసుండవు కదా. నీ పరిస్థితిలో ఏ ఆడపిల్ల ఉన్నా తనని తాను రక్షించుకోవడానికి అలాగే చేస్తుంది. చేతికి ఏది దొరికితే దాన్ని ఉపయోగించుకుంటుంది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆడపిల్లని ఇంకో ఆడపిల్ల పరిస్థితి అర్థం చేసుకోకపోవడం. ఒకవేళ తనకి కనుక నువ్వు అనుభవించిన పరిస్థితి ఎదురై ఉంటుంటే ఖచ్చితంగా తెలుసుండేది. కానీ తన అదృష్టం చేసుకుంది. ప్రాణంగా ప్రేమించే భర్త తనకి వచ్చి ఆ బాధలన్నీ తెలిసేలా ఛాన్సే లేకుండా పోయింది. నేను ఒకసారి ఐశ్వర్యాన్ని కలవాలి. ఖచ్చితంగా నేనే తన దగ్గరికి నేను తీసుకుని వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పుడు కాదు, మన పెళ్ళయ్యాక. కీర్తి దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. తనని అర్థం చేసుకున్న అభయ్ గెడ్డం పట్టుకొని తల పైకి లేపుతూ, ఈ బాధలు మనకి ఎక్కువ రోజులు ఉండవులే కీర్తి, ఓకేనా అంటూ అభయ్ గుండెలపైన గువ్వలాగా చేరిపోతుంది. కీర్తి తలనిమురుతూ ప్రేమగా ఒక ముద్దు పెట్టుకున్నాడు నుదుటి మీద. వెచ్చని ఆ చిన్న ముద్దుకే కీర్తి మనసు ఉప్పొంగిపోయింది. కీర్తి మనసు కొంచెం అభయ్ మాటలతో కుదుటపడి ప్రశాంతంగా అయింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు రాత్రి వరకు టైం తెలియకుండా. కీర్తి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. స్క్రీన్ పైన అమ్మా ఉంది, భాగ్య ఫోటో ఉంది. హలో అమ్మా. కీర్తి, టైం ఎంత అవుతుంది, ఇంకా ఇంటికి రాలేదే అని కంగారు పడి చేస్తున్నానే. టైమా అంటూ చేతుకున్న వాచ్ చూస్తే 9 అయింది. అయ్యో సారీ అమ్మా, వచ్చేస్తున్నాను, ఒక అరగంటలో ఉంటాను. నోనో అంటుంటాడు పక్కన అబ్బాయి. అమ్మా ఒక్క నిమిషం. హా ఏమైంది సార్ అడుగుతుంది కీర్తి. 1 అవర్ చెప్పు. ఎందుకు? డిన్నర్ బయటనే చేద్దాం. ఓకే అమ్మా, నేను ఒక గంటలో వచ్చేస్తాను, బయటే డిన్నర్ చేసేస్తాను, నా కోసం ఎదురు చూడొద్దు. సరే కీర్తి, జాగ్రత్తగా ఇంటికి చేరుకో. బాయ్ అమ్మా. మీతో ఉంటే టైం తెలియడం లేదు సార్. అబ్బా కీర్తి ప్లీజ్, ఇంకా సార్ అని పిలువుకు, అభి అనే పిలువు లేదా అభయ్ అని పిలువు. ఎవరూ లేని ఇలాంటి సమయంలో మాత్రం నువ్వు నన్ను చిన్నప్పుడు ప్రేమగా పిలిచే బావా అనే పిలువు కోరుకుంటున్నాను. అంటే నేను చిన్నప్పుడు బావా అని పిలిచేదన్నా? ఇంకేమని పిలుస్తారు బావని మరదలు? అలాగే పిలుస్తారు, కానీ ఇప్పుడు ఆ పిలుపు గుర్తుకు లేదుగా, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. మోస్ట్లీ పిలవడానికి ప్రయత్నం చేస్తాను. సరే నిన్ను కంపల్ చేయనులే బావా అని పిలవమని, కానీ సార్ మాత్రం వద్దు. ఓకేరా వెళ్దాం అంటూ సోఫాల నుంచి లేస్తూ చేయిస్తాడు. చేయి పట్టుకుని లేస్తూ థ్యాంక్ యూ అంటూ చిన్న నవ్వు నవ్వి ఇద్దరు బయలుదేరుతారు. డ్రైవర్ అప్పటి వరకు అక్కడే ఉంటాడు. 10 నిమిషాల్లో ఒక పెద్ద రెస్టారెంట్కి చేరుకుంటారు. పార్కింగ్ చేసేసి నువ్వురా డిన్నర్కి అని డ్రైవర్కి చెప్తాడు అబ్బాయి. అయ్యో పర్వాలేదు సార్, మీరు వెళ్ళండి. అదేం పర్వాలేదు, మాతోనే కదా ఉన్నావు. డిన్నర్ టైం ఎలాగో అయింది, డిన్నర్ చేయాల్సిందే రా అని ఇంకో మాట మాట్లాడకుండా వెళ్తాడు కీర్తి చేయి పట్టుకున్న అబ్బాయి. డిన్నర్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. డ్రైవర్ ఇంకో ప్లేస్లో కూర్చొని తినేసి అబ్బాయికి చెప్పి వెళ్తాడు. అప్పుడే తినేసావా? అయింది సార్. ఓకే, నేను బిల్ పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఒక అరగంటలో డిన్నర్ కంప్లీట్ చేసుకుని కీర్తిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాడు. ప్రసాద్ బయటనే ఎదురు చూస్తూ ఉంటాడు. కీర్తి అబ్బాయి కిందికి దిగుతారు. మీ అమ్మాయి కోసం బయటనే ఎదురు చూస్తున్నారా మావయ్య? అవునాబాయ్, ఇంత సమయం అయిందిగా అందుకని. కీర్తి వెళ్ళి ప్రసాద్ చేతుల్ని గట్టిగా పట్టుకుని భుజం మీద వాలుతుంది. కీర్తి ప్రవర్తన అబ్బాయికి ప్రసాద్ మీద ప్రేమని తెలియజేసింది. కూతురు మీద ఎంత ప్రేమ అంకుల్ మీకు? ఎంత ప్రేమ ఉన్నా ఇంకా 2 రోజులే కదా బాబు. అయితే పెళ్ళయ్యాక నా మీద ప్రేమ తగ్గిపోతుందా నాన్న అంటూ అలిగింది కీర్తి. పిచ్చి పిల్ల, మాకన్నా ప్రేమించడానికి, మమ్మల్ని మర్చిపోయేలా నిన్ను చూసుకోవడానికి నీకంటూ ఒకరు దొరికారు, అందుకే అన్నాను తల్లి, నీ మీద ప్రేమ ఎప్పుడు పోదు అన్నాడు ప్రసాద్. అభయ్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయాడు. అభయ్ ఇంట్లోకి రా బాబు. ఏంటండి ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నారు అంటూ భాగ్య వచ్చింది. ఇప్పుడు వద్దులే అత్తయ్య, టైం అయింది, ఇంటికి వెళ్తాను, మీరు లోపలికి వెళ్ళండి. కీర్తి బాయ్, గుడ్ నైట్ అన్నాడు. బాయ్, గుడ్ నైట్ అభయ్ గారు. సార్ నుంచి అభయ్ గారికి రావడం ఓకే అంటూ కారు ఎక్కాడు అభయ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.